హాయ్ ఫ్రెండ్స్, నేను వీడియో స్టార్ట్ చేస్తేనే సౌండ్స్ స్టార్ట్ అవుతాయి. ఇంత గట్టి పడిపోయింది చూడండి. చాలా రోజుల నుంచి పాలకూర విత్తనాలు వేద్దాం అనుకున్నా, చేతికి ఏవి దొరికితే అవి తీసుకొచ్చు. సరే మళ్ళీ రిపోర్ట్ చేయొచ్చు, ఇప్పుడు వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు మనకి ఇది వింటర్ సీజనే కదా, మనకి మార్చి వరకు టైం ఉంటుంది, చక్కగా వస్తాయి. బీర మొత్తం అన్నీ చనిపోయినాయి, అదొకటిను ఇంకేవో విత్తనాలు దొరికినాయి అన్నమాట. చూడండి ఎలా అరుస్తుందో సింధు. అలాగే లోపల పెద్ద సౌండ్ పెట్టొచ్చా, మరీ గట్టిపడలా, చక్కగా గుల్లగా ఉంది. ఏదైనా పని చేయాలంటే ఎంకరేజ్మెంట్ ఉండాలి ఫ్రెండ్స్. ఏంటో అన్నీ ఆటంకాలే, మరి ఎందుకు వస్తున్నాయో నాకు అర్థం కావాలి. ఏమ్మా ఇది లాంగ్ స్నేక్ గార్డెన్ అండి. ఇదిగోండి కనిపిస్తుందా. చాలా నాళ్ళు అయింది నేను వీడియో విత్తనాలు తెప్పించి, చాలా దొరికినాయి. జస్ట్ ఒక చిన్న క్యారీ బ్యాగ్ అవసరమయ్యి నేను తీస్తే తెప్పించినవి ఒక 10 విత్తనాలు, ప్యాకెట్ 30 రూపాయలు పెట్టి తెప్పించాను. ఇవన్నీ చాలా దొరికినాయి. కాకపోతే ప్రజెంట్ నేను సాయిల్ మిక్స్ అది రెడీ చేయాలి. కుండీలు రెడీగానే ఉన్నాయి కానీ, ఖాళీగానే ఉన్నాయి కానీ అని ఇందులో పెడుతున్నా. మళ్ళీ మనం రిపోర్ట్ చేయొచ్చు అని. లైన్ వైజ్గా 3 ఉన్నట్టు ఉన్నాయి. ఇదిగోండి ఇట్లా లైన్ తీసి ఫస్ట్ బీర, తర్వాత పొట్ల. ఇవాళ చిల్డ్రన్స్ డే అనమాట, మనకి ఇది గుర్తుగా కూడా ఉంటుంది. వెనకమాల స్కూల్లో కల్చరల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. ఓకేనా, 3 లైన్స్ పెట్టుకున్నాను. మధ్యలో పొట్ల పెడతా, 3 గింజలు చొప్పున బీర పెడతాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, చెయ్యొచ్చో చెయ్యకూడదో కూడా నాకు తెలీదు. అందరూ చేస్తున్నారు కదా, చూద్దాం. జస్ట్ పైనే పెట్టానండి. నాకేమో దగ్గరలో ఇక్కడ ఫ్రెండ్స్ కూడా లేరు ఫ్రెండ్స్. ఇదిగోండి మన పైకి వచ్చేలాగా పెట్టాలి. విత్తనాలు ఇద్దామన్నా ఇక్కడ ఒక 3 పెడుతున్నా. ఎలా పెట్టినా వస్తాయిలేండి, రావాలి అనుకుంటే. విత్తనం మంచిది అయితే మరి తెలియదు, నేను బయట నుంచి తెప్పించాను కదా విత్తనాలు. ఇది ఫ్రెండ్స్, ఇక్కడ ఈ విత్తనాలు పెట్టాను. ఈ గార్డెన్ అంతా ఎంత చండాలంగా ఉందో, ఊడవదండి, అస్సలు ఊడవదు ఎంత చెప్పినా కానీ. చూసారా, మనకి క్లియర్గా లేదు కానీ వీడియోలో తీస్తే మాత్రం ఒక చాటడో ఒక డబ్బాడో వస్తుంది. కనబడిన ఎండ మొక్కలు చూసారా ఎంత డల్గా ఉన్నాయో. వినిపిస్తున్నాయో స్కూల్ సౌండ్లే వినిపిస్తున్నాయో. మా లక్ష్మణ్ సార్ ఏంటో చాలా శ్రమ పడుతున్నాడు. ఎల్లో బంతి స్టార్ట్ అయింది ఫ్రెండ్స్, ఎంత బాగుందో కదా. మొత్తం విడిచిన తర్వాత చాలా బాగుంటుంది ఇది. కనకాంబరాలు అయితే చెప్పక్కర్లా, మా అమ్మాయి ఎందుకో నలిగిపోతుంది. దీనికి నీళ్ళు ఎక్కువైనాయా తక్కువైనాయి అంటారా, మొత్తం ఆకంతా ఎల్లోగా అయిపోయింది. లేకపోతే సీజనల్ ఎఫెక్టా, వింటర్ సీజన్ ఆకులు రాలే సీజన్ కదా. చూడండి
మార్నింగ్ చక్కగా ఫ్రెష్గా కోసుకుని పెట్టుకుంటే భలే ఉంటుంది. కానీ మనకు పూలు పెట్టుకోవడం ఇష్టం ఉండదు. వెళ్ళిపోయింది పొట్లకాయ, అయ్యయ్యో వెళ్ళిపోయి ఆ చివర కాయ పండిపోయింది. ఇది ఫ్రెండ్స్, నాకు ఇవి బెండ ఏంటా అనుకున్నాను, వైట్ స్టార్ బెండ అంట ఫ్రెండ్స్. నేనైతే ఫ్రెష్గా స్టార్టింగ్లోనే కోసుకుంటే బాగుండేదేమో. నాకు ఆ ప్యాకెట్ కవర్ దొరికిందనమాట. దొరికితే అందులో వైట్ స్టార్ బెండ అని రాసింది. ఓ అవునా అనుకున్నాను. అందుకనే కొంచెం ఈ కలర్లో వైట్గా ఉన్నాయి, అవి కనిపిస్తున్నాయా? ఇక్కడ ఒకటి ఉంది. అమ్మో తన్నేసాను. ఇది కొంచెం గ్రీన్గా కనిపిస్తుంది. అమ్మో ఇవాళ మందారాలు పూసినాయండి. విత్తనాలు పెట్టాను కానీ చేయి కడుక్కోవాలా, నీళ్ళు పోయేలా. పిల్లులు ఇటే ఎక్కడో ఇప్పుడు పరిగెట్టినాయి. ఏది బుజ్జి బుజ్జి పిల్లులు మళ్ళీ 3 పిల్లులు పెట్టిందండి మన చింతల్లి. ఇక్కడ కొంచెం కనకాంబరాలు ఉన్నాయి, ఇక్కడ బకెట్లు ఖాళీ ఉన్నాయి, తవ్వేసింది చూసారా. ఇది మా ఇంటి పరిస్థితి. అస్సలు ఎవరు తవ్వుతున్నారో తెలియదు. భలే స్మెల్ వస్తుందండి. బంతి పట్టుకున్నాను కదా. ఇది పూత మీద ఉంది కానీ దీనికి కాల్షియం లేదు. ఎందుకంటే చిన్న సంచిలో పెట్టేసాను, ఆవిడేదో నీళ్ళు పోస్తుంది. పుల్లటి మజ్జిగ ఉంచాను ఫ్రెండ్స్, వెయ్యాలి. నా వాయిస్ కన్నా లక్ష్మణ్ సార్ వాయిస్ ఎక్కువ వినిపిస్తున్నట్టుంది. మన చిక్కులు స్టార్ట్ అయినాయి. వైలెట్ కలర్ ఫ్లవర్ ఎంత బాగుందో చూడండి. నేను మా పెద్దలకి చెప్తే, గింజ బాగుందా, చిక్కుడుకాయలు బాగా వస్తున్నాయా, నాకు పంపించమ్మా అంటాను. ఇంక ఇప్పుడే స్టార్ట్ అయినాయి అమ్మా. ఎందుకు అట్లా నలిగిపోతుంది అది? సింధు అరుపులు వినిపిస్తున్నాయా? క్వీ క్వీ అంటాను. కుక్క పిల్లలాగా. కుక్క పిల్ల కదా. ఇదేంటో సిగ్గు మొగ్గలేసినట్టుంది, ముడుచుకుంది ఫ్రెండ్స్. ఊ ఊ ఊ ఊ ఊ ఊ. ఇది ఇవన్నీ కుండీలు ఖాళీగా ఉన్నాయని చెప్పాను కదా. ఇందులో కాకరకాయ ఒకటి పండిపోతే వేసాను అనమాట. ఇక్కడ ఒకటి వచ్చింది. ఇది అంతే సేమ్, ఇలా పాకుతుంది. ఈ నెట్ ఏమో కడదామని అటైపు అప్పుడు అడ్డుగా ఉంటే వేసేసా. అది ఇంక అట్లానే బొజ్జు ఉంది. 2 నెలలు 3 నెలలు అయిపోయింది. ఇటైపు తీసి కట్టే అంత హైట్గా ఉండే మగవాళ్ళు ఎవ్వరూ లేరు. మా పిల్లలు వచ్చినప్పుడు చేపిద్దాం అనుకున్నా. వాళ్ళు వచ్చారు, 2 రోజులు ఉన్నారు, వెళ్ళిపోయారు. రండి, విత్తనాలు పెట్టాం కదా. ఇది ఫ్రెండ్స్ వీడియో. మందారాలు చూడండి ఎన్ని పూసినాయో. చాలా ఉన్నాయి, పింక్, రెడ్, వైట్ చాలా ఉన్నాయి. మీకు కనిపిస్తున్నాయో లేదో. మన బుజ్జి అదిగో పిల్లకి వెళ్ళింది ఇప్పుడే. చూసాను ఫ్రెండ్స్, 2 బ్రౌన్స్ మార్నింగ్ వచ్చినాయి. వెళ్ళిపోయాడు. నేను వీడియో అంటేనే చాలు వెళ్ళిపోతారండి. బాయ్ ఫ్రెండ్స్. ఇది మరీ చిరాగ్గా ఉంది గార్డెను. ఏంటంటే ఎప్పుడు అక్క చెత్తలాగా చూపిస్తుంది గార్డెన్ అనుకుంటారు జనాలు. బాయ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సపోర్ట్ చేయండి, లైక్ ఇవ్వండి, ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.